హాయ్ గైస్, వెల్కమ్ టు ది జూలీస్ కిచెన్. ఇన్ని డేస్ నుండి వీడియోస్ రావడం లేదని ఏమనుకోవద్దు. ఈరోజు నుండి డేకి 2 వీడియోస్ వచ్చేలాగా ఎలాగైనా ట్రై చేస్తాను. ఇప్పుడైతే వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఫస్ట్ చేపల్ని నీట్గా కడుగుకొని 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1.5 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. ఇలా నేను చేస్తున్నాను ఎందుకంటే బాగా మసాలా తగులుతుంది అనేసి. మన చేయికి ఏమి అంటుకోదు, కారం ఎక్కువ వేస్తున్నాం కదా, సో అందుకు. ఇప్పుడైతే ఫస్ట్ చేపల్ని ఫ్రై చేసుకుందాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా పర్లేదు, మస్టర్డ్ ఆయిల్ నేను వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు చేపలను అయితే వేపుకోండి. ఇటు సైడు అటు సైడు బాగా వేపుకోండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె వేడిగా అయినంత వరకు చూడండి. అలానే అయితే మనకి చేపలు కిందకి అడుగంటుకోదు, ఓకేనా. ఇటు సైడు ఒక సైడ్ అయిపోయాక ఇంకొక సైడు ఇచ్చేసుకొని బాగా 2 సైడ్లు బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా వేపుకోండి. ఇక్కడ నేను కారం ఎక్కువ వేసుకున్నాను, నాకు కొంచెం కలర్ కావాలని. ఎన్ని చేపలు ఉన్నాయో అన్ని చేపల్ని బాగా వేపుకోండి. వేపుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1.5 స్పూన్ మస్టర్డ్ ఆయిల్ని వేసుకోండి. వేసుకొని దాంట్లోకి జీలకర్ర 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత కొద్దిగా చిటపట్లాడాక దాంట్లోకి 2 ఆనియన్స్ మీడియం సైజ్వి వేసుకొని బాగా కలుపుకోండి. దాంట్లోకి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కర్రీ లీవ్స్ని, అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత 1.5 మీడియం సైజు ఉన్న టమాటాలని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా మగ్గాక దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకోండి. మనకి టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కలుపుకున్నాక నేను 4 పచ్చిమిర్చి ఒక సైడ్కి కోసి వేసుకుంటున్నాను. సో దానివల్ల మనకి ఫ్లేవర్, పచ్చిమిర్చిది ఫ్లేవర్ బాగా తగులుతుంది. దీంట్లోకి నేను మామిడికాయలు ఉంటాయి కదా, ఎండు మామిడికాయలు ప్యూరీని ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ అంటే కొద్దిగా పెద్ద స్పూన్తో, లేదంటే మీకు నచ్చినలాగా 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నేను ఇక్కడ గ్రైండర్లో మిక్స్ చేశాను కాబట్టి దానికి తగిలి ఉంటుంది, అది వేస్ట్ చేయకూడదు. సో ఆ వాటర్ని నేను వేసుకుంటున్నాను. ఇక్కడ ధనియా పౌడర్, జీరా పౌడర్ 1 స్పూన్ వేసుకోండి. వేసుకొని ఆ వాటర్ ఏదైతే ఉంటుందో మనము ప్యూరీది వాటర్ అది వేసుకోండి. వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ కొద్దిగా మరిగాక మనం వేపుకున్న చేపలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోండి. ఇక్కడ మనము చేపల కర్రీ వండుతున్నప్పుడు మస్టర్డ్ సోడా ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పూన్ పెట్టుకొని ఎప్పుడు కలపొద్దు. ఇక్కడ నేను కొద్దిగా వాటర్లో మునిగేంత వరకు కొద్దిగా కిందకు తోస్తున్నాను అంతే. స్పూన్ పట్టి ఎప్పుడు కింద నుంచి మీదకి ఎప్పుడు కలపొద్దు. ఇలాగా నేను చూపిస్తున్నాను కదా, ఆగండి
నేను కొద్దిగా కెమెరా అటు సైడ్ చేస్తున్నాను, కొద్దిగా ఇటు సైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. తర్వాత దాంట్లో అంటే గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, కొరియాండర్ లీవ్స్ ఉంటాయి కదా అవి వేసుకోండి. వేసి ఇప్పుడు కొద్దిగా కలుపుకోండి. ఇప్పుడే సాల్ట్ అవన్నీ చాలయ్యో లేదో కొద్దిగా చెక్ చేసుకోండి. చాలకపోతే వేసుకోండి. వేసుకొని ఒక 2 మినిట్సే ఉంచాక చేపల కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.